ఒక్కసారి ఆగు, ఇది విను. కలలో చనిపోయిన అమ్మ. గల్ఫ్లో పనిచేసే ఒక కొడుకున్నాడు. అతనికి తన అమ్మ అంటే ప్రాణం. రోజు ఎంత బిజీగా ఉన్నా రాత్రి తప్పకుండా వీడియో కాల్ చేస్తాడు. అమ్మా, తిన్నావా, మందులేసుకున్నావా అని అడిగితే అమ్మ నవ్వుతూ, నేను బాగానే ఉన్నాను బాబూ, నువ్వు జాగ్రత్త అంటుంది. ఒక రాత్రి అతను చాలా అలసటతో నిద్రపోయాడు. అప్పుడొక భయంకరమైన కల వచ్చింది. ఆ కలలో ఇండియాలో ఉన్న తన అమ్మ చనిపోయింది అని వినిపించింది. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. అతను గల్ఫ్లో నుంచే పిచ్చివాడ్లా ఏడుస్తున్నాడు. అమ్మా, ఒక్కసారి నన్ను చూసి మాట్లాడిపోమా అని. కానీ ఎవరూ అతని మాట వినడం లేదు. ఆ కలలో 4 రోజులు గడిచిపోయాయి. అమ్మ లేకుండా ఆ ఇంటి నిశ్శబ్దం ఆ కొడుకి గుండెను ముక్కలు చేసింది. అతను మళ్లీ వీడియో కాల్ చేస్తున్నాడు, కానీ ఎవరూ ఎత్తడం లేదేదో. అప్పుడు అతను ఏడుస్తూ అనుకున్నాడు, దేవుడా, ఇది కల అయితే చాలు, నిజం కాకూడదు. అప్పుడే సడన్ గా అతను నిద్రలో నుంచి లేచాడు. కళ్ళలో నుంచి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. గుండె బలంగా కొట్టుకుంటోంది. వెంటనే ఫోన్ తీసుకుని అమ్మకి కాల్ చేశాడు. కొన్ని సెకండ్లు రింగ్ అయ్యాక అమ్మ కాల్ ఎత్తింది. హలో బాబూ, ఏమైంది, అలా ఎందుకున్నావు? అతను ఏడుస్తూ అన్నాడు. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా? అమ్మ నవ్వుతూ చెప్పింది, నేను బాగానే ఉన్నాన్రా, నీకేమైంది బాబూ? అప్పుడు అతను లోపలగా ఒక పెద్ద ఊపిరి పీల్చుకున్నాడు. ఏమీ కాదమ్మా, నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. దూరం ఎంత ఉన్నా అమ్మ ఉన్నంత వరకే మన జీవితం పూర్తి. అతను ఆ రాత్రి చాలాసేపు అమ్మతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే కలలో కోల్పోయిన అమ్మను నిజంలో మళ్లీ పొందిన ఆనందం అతని కలలో కన్నీళ్లుగా మారింది. కానీ ఒకరోజు నిజంగా అమ్మ లేకపోతే ఆ వీడియో కాల్ కూడా ఉండదు. తిన్నావా బాబూ అని అడిగే గొంతు కూడా ఉండదు. అప్పుడు ఎంత కాల్ చేసినా ఎవరూ ఎత్తరు. అందుకే నీకు అమ్మ లేకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి అమ్మ అని కామెంట్ చేయి. అమ్మ ఉన్నవాళ్లు ఈరోజు ఆమెకి కాల్ చేసి, అమ్మా, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ఎందుకంటే ప్రపంచంలో అమ్మ ప్రేమకి రీప్లేస్మెంట్ ఉండదు.